ప్రస్తుతం లైవ్లో తనుజ యొక్క సంస్కారం బయటపడిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరవుతారంటూ కొన్ని టాస్కులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్లో భాగంగా లీడర్ బోర్డులో ఉన్నది తనుజ, భరణి. ఇక ఇందులో భాగంగానే తనుజ, భరణి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక భరణి అంటున్నాడు, తనుజ ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇద్దరం తప్పకుండా మన ఇద్దరిలో ఎవరో ఒక ఫైనలిస్ట్ అవ్వాలి, లేకపోతే మన ఇద్దరి బాండింగ్కి అర్థమే ఉండదంటూ భరణి మాట్లాడుతుంటే దానికి తనుజ మాట్లాడుతూ, నాన్న నేనేమో కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఫైనలిస్ట్ అవ్వాలి, ఎందుకంటే గనక ఖచ్చితంగా నేను టాప్ 5లో ఉంటాను నాన్న. సో నువ్వు టాప్ 5లో ఉంటావా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ కూడా నాకన్నా నువ్వు మొదటి లీడర్ బోర్డులో ఉండేలా చూసుకొని నువ్వు ఎలాగైనా సరే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే భరణి అన్నాడు, తనుజ మరి నేనవుతే నువ్వు అంటే నేను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాను. సో అందుకే నేను అంటున్నాను ఏంటి అంటే బిగ్ బాస్ పెట్టిన రానున్న టాస్క్లో నువ్వు ఇప్పుడు ఎలాగైతే ఆడుతున్నావో అంతకు రెట్టింపు ఉత్సాహంతో నువ్వు గేమ్ ఆడి సో ఫైనల్గా నువ్వు బిగ్ బాస్ సీజన్ 9లో రెండో ఫైనలిస్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నానంటూ తనుజ చెప్పుకొచ్చింది భరణికి. సో మొత్తానికైతే గనక భరణికి తనుజ మంచి బూస్టప్ ఇచ్చి ఎలాగైనా సరే సెకండ్ ఫైనలిస్ట్ నాన్న అవ్వకపోతే నేను ఎలాగో మొత్తానికి టాప్ 5లో ఉంటాను, సో మిగిలిన వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయినా నాకు సంబంధం లేదు, కానీ నా అనుకున్న వాళ్ళు మాత్రం ఉండాలంటూ భరణికి చెప్పుకొచ్చింది. మరి తనుజ భరణికి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.